జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అసలు టీడీపీ మహానాడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది భోజనాలు. ఎవరు ఏం చెప్పినా అందరి చూపు వంటకాలపైనే ఉంటుంది. టీడీపీ కార్యక్రమం అంటే భోజనం విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడరు. అత్యంత పగడ్బందీగా భోజన ఏర్పాట్లు చేయడంలో మంచి అనుభవం ఉన్న పార్టీ. రాష్ట్రంలో ఎక్కడ మహానాడు జరిగినా అక్కడ ఫేమస్ అయిన వంటకాలతో ప్రత్యేకంగా వంటకాలు చేయిస్తారు. కార్యకర్తలు, నేతలు, మంత్రులు, అధికారులు, పోలీసులు ఇలా విడివిడిగా వేరువేరు ప్రదేశాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. ఇక కడప మహానాడులోనూ అదిరిపోయే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు 22 రకాల వంటకాలు సిద్ధమవుతున్నాయి. కడపలో ప్రసిద్ధి చెందిన వంటకాలతో పాటు అదనంగా 22 రకాల మెనూను సిద్ధం చేశారు. రోజులకు వేలాది మందికి టిఫిన్లతో పాటు స్నాక్స్, 2 పూట్ల భోజన ఏర్పాట్లు చేశారు. 3 రకాల చట్నీలు, కాఫీలు, టీలు అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వంట తయారు చేసే వాళ్ళు కడపకు చేరుకున్నారు. వారికి ప్రత్యేకంగా 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో అక్కడే వంటకాలు ప్రారంభించనున్నారు. వెజ్, నాన్ వెజ్ లకు ప్రత్యేకంగా నిపుణులైన వారిని రప్పించారు. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలంతా కడపకు వెళ్తున్నారు. దీంతో రాయలసీమ రుచులతో పాటు కోనసీమ, కోస్తాంధ్రకు సంబంధించిన ప్రత్యేక వంటకాలు కూడా సిద్ధం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గం వరకు దాదాపు అక్కడే ఉండనున్నారు. దీంతో 3 రోజుల పాటు ఇక కడప నుంచే పరిపాలన జరుగుతుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ నేతలు చేశారు.